భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని తాకినట్టు తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అన్నారు. వర్షాకాలానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కేంద్రం నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది కేరళని నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు రాబోతున్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎప్పుడు ప్రవేశించబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్ మొన్న భారత వాతావరణ శాఖ కేంద్రం ఈ సెకండ్ ఫేజ్ని అయితే విడుదల చేయడం జరిగింది. మాన్సూన్ సంబంధించి మే 27నే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. క్రమేపీ దక్షిణ బంగాళాఖాతంలో కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల తర్వాత కూడా పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రమేపీ రేపు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి క్రమేపీ ఇంకా ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అండమాన్ దీవులు అలాగే నికోబార్ ఐలాండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయని చెప్పవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే ఉందో ఈ నైరుతి ఋతుపవనాల కాల పరిధిలో ఈ యొక్క ఉత్తర పరిమితి అనేది క్రమేపీ ఇటు ఉత్తర భారతదేశం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ యొక్క నైరుతి పరిమితి అనేది క్రమేపీ రేపటికి కూడా పురోగతి చెంది ఇంకా ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సమాచారం ప్రకారం ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళని 27 మేకల్లా తాకే అవకాశం అయితే ఉంది. అంచనాల ప్రకారం ఒకవేళ ముందస్తుగా వస్తే ఒక 4 రోజుల ముందు 27వ తారీఖు కంటే కూడా ముందు 4 రోజుల ముందు అంటే 24 సుమారు మే 23 కల్లా కూడా ఈ యొక్క కేరళని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ లేటుగా కనుక కొనసాగే అవకాశం ఉంటే మాత్రం మే 30-31 కల్లా కూడా కేరళని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళని తాకుతాయో సాధారణ సగటు డేట్ కంటే కూడా ముందస్తుగా తాకితే మాత్రం మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా ముందస్తుగానే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రాన్ని 30 మే కల్లా కూడా ఈ యొక్క కేరళ తీరాన్ని తాకడం, తర్వాత రాష్ట్రానికి 3 తారీఖుకి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంటర్ అవ్వడం కూడా చూసాము. సగటున కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి 12 జూన్ కల్లా కూడా రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వ్యాపిస్తుంటాయి. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూడా కొంచెం తొందరగానే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళను తాకే అవకాశం అయితే ఉన్నట్టు అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఎల్నినో లానినో ప్రభావం అనేది నైరుతి ఋతుపవనాల ఆగమనం మీద ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంది అంటారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం చురుగ్గానే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రస్తుతం కదులుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎలినో లానినా కానీ ఐఓడి కండిషన్స్ అన్నీ కూడా న్యూట్రల్ ఫేజ్లోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తటస్థంగా ఉండడం వల్ల మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ఇంకా చురుగ్గా కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఎలినో లానినా ఇవన్నీ కూడా న్యూట్రల్ ఫేజ్లో ఉన్నాయో అప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈ ఇయర్ మనకి లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ నివేదిక ప్రకారం కూడా రాష్ట్రానికి సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువ మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఒక్కసారి మనకు కేరళ తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది అంటారు? సర్వసాధారణంగా సగటును కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మొదటి 1వ జూన్న కనుక ఈ కేరళ తీరాన్ని కనుక నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించినట్లయితే సగటున మనం
చూసుకున్నట్లయితే తెలంగాణని తాకడానికి మనకి సుమారు 10 రోజులు అంటే సుమారు 9 రోజుల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తుగానే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశించాయని చెప్పొచ్చు. అంటే సగటున 22కి కల్లా కూడా ఇక్కడ తాకే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక ముందస్తుగానే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని తాకినాయని చెప్పొచ్చు. సో ఈ ఇయర్ ఒక 7 రోజుల ముందుగానే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మన రాష్ట్రానికి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ కేంద్రం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? గతంతో పోలిస్తే మనకి సుమారు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 2020 నుంచి 2020 వరకు కూడా 5 సంవత్సరాల గణాంకాలు కనుక తీసుకున్నట్లయితే సుమారు 2023 మినహా అన్ని సంవత్సరాల్లోనూ కూడా సగటు కంటే కూడా మనకి అధికంగానే వర్షపాతం అనేది నమోదైంది. సుమారు 29% కంటే అధికంగానే మనకి వర్షపాతం అనేది నమోదైంది. 2023లో మనం చూసుకున్నట్లయితే 15% అనేది వర్షపాతం అనేది నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో కూడా మనకి 75 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదవుతుంది. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు 95 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే 2023లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 75 సెంటీమీటర్లకు గాను 84 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కూడా నమోదైంది. సో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, అధికంగా వర్షపాతం కూడా నమోదవుతుంది అని చెప్పుకోవచ్చు. మనకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం కూడా ముఖ్యంగా ఇటు పశ్చిమ జిల్లాలు ఈవెన్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం అనేది సమృద్ధిగాను సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశించడం జరిగింది. మే 27వ తారీఖున కేరళ తీరాన్ని కనుక తాకితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి 10 రోజుల వ్యవధిలోనే కూడా చేరుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.